ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ షేన్కే ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, చూసుకోండి. ఇది వెనకాలంతా ఇక ఇక్కడంతా పాపం వర్షం వచ్చి మొత్తం అంతా నానిపేసింది చెట్లను అన్నిట్లని. మస్తు రోజుల నుంచి మా తాత వర్షం పడద్దు అని అనుకుంటుంటే వర్షం ఏమో పడుతుంది, మొత్తం అంతా నానిపోతుంది. నా షూ ఏమో బుర్జాలకు వెళ్ళిపోతున్నాయి. ఇంకోండి ఇదే ముందుకొస్తే వస్తుంది మా తాతల చేను, ఇది వేరే వాళ్ళ చేను అనమాట. దాని మీదకి వెళ్ళి పోతున్నాయి మేము ఫస్ట్ బుర్జు ఉంటే అని, కానీ దాంట్లో నీళ్ళు ఉన్నాయంటే ఎక్కువ, అందుకే మా తాత ఇడికెళ్ళి తీసుకొస్తాడు. 2 దారులకి వెళ్ళవచ్చు మనం నడండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళేమో వెనకపల్లి అనే విలేజ్లో ఉంటారు, కానీ షేన్ అనేటిదేమో వెనకపల్లికి పేరుకంపల్లికి చాలా దగ్గర ఉంటారు. వెనకపల్లి పేరుకంపల్లి. సో మా అమ్మమ్మ షేలేమో పేరుకంపల్లిలో ఉంటుంది. మా అమ్మమ్మ తాత ముందున్నారు, నేనేమో ముందు పోతాను. ఇది ఏమో కాయలు పడ్డాయి, అదేమో కాయలు అంటే యాప చెట్టు కాయలు ఫ్రెండ్స్. ఇగోండి నడవండి పోదామండి. కొంచెం బ్లర్గా అనిపిస్తుంది. అవి వాడచ్చు ఇక్కడ వాగుంటా చెరువు. ఇంకోండి ఇగోండి ఇప్పుడు ఈ పొదలకి వెళ్ళి మనం పోవాలి ఫ్రెండ్స్. ఆగండి నేను పోయినాక వీడియో తీసా, చూసుకోండి. నాకేమో భయం అవుతుంది. మా అమ్మమ్మ కట్టె పెట్టుకొని పోతుంది. సో అది బుర్జ ఎక్కువ లోపలికుంటే కానీ మా అమ్మమ్మ అడుగు జాడలలో నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఆడ బుర్జ ఎక్కువ ఉంది, ఆడ వాటర్ ఉన్నాయి మసిలినాయి. లోపలికి పోతాం అంటే లోపలికి జారుతాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తాం. ఓకే ఇదిగోండి ఇక్కడ ఇట్లా పోవాలి ఫ్రెండ్స్, జారుతుంది. ఒక గీ నుంచి గాడికి దిగనికనే చాలా భయం వేసింది. అప్పుడు మా తాత వాళ్ళు ఎడ్లు అంటే ఇట్లా వస్తున్నానంట ఫ్రెండ్స్, కానీ నేనే ముసల్దాన్ని అయిపోయినంట. మా అమ్మమ్మకి ఇంతకుముందు నేను ముసల్దాన్ని అయిపోయినా ఎందుకు మెల్లగా నడుస్తున్నానంటే మా అమ్మ ఇప్పుడు నాకు అదే డైలాగ్ కొట్టింది. ఇంకో మళ్ళీ ఇడికి వెళ్ళి నడిపిస్తున్నారు అంత బాట ఉంటే నీళ్ళు మసలినాయని. ఈయన నాకు చెమటలు గారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకటే అలవాట్లేదు మనకి ఇంత దూరం నడవడం. బోరు ఏమైంది ఏమో అయిందంట, ఏం కాలేదంట. వాగు అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అప్పుడు మేము చాలా ఇయర్స్ అయ్యి ఇప్పుడు వీడికి రావడము. అగో ఇది సారీ అది ప్రజెంట్ ఇది పాడైంది. అగో మా తాత ఇట్లా అవుతుంది చూడండి, వాన అంత వచ్చి మొత్తం అన్నీ అగో ఖరాబ్ లేపింది. వీడ వైర్ కనిపిస్తుందా, ఇట్లా దాటాలంట. ఇగోండి వర్షం వచ్చి ఎంత హాలత్ చేసింది చూడండి. మా అమ్మ వాళ్ళ చేనులని ఎండకు కనిపిస్తలేదు కదా, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఎండాకాలం అని నీళ్ళు అన్నీ ఎండిపోయినాయి. ఈ నీళ్ళలో నడదామంటే వద్దు అని అన్నారు. ఒగ్గండి చెరువు ఖరాబ్ అయిన బోరు. ఇగోండి ఎంత హాలత్ అయిపోయిందో, పడుకున్నాయి అన్నీ నిద్రపోయినాయి. వర్షం వచ్చి పనకబెట్టి పోయింది. ఎట్లా ఒడ్లు చూడండి ఎట్లా అయిపోయినాయి. చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే, చాలా అంటే చాలా బాధగా. మా తాతనేమో కోరుకుంటుంది వర్షం పడదని, కానీ ఏం చేస్తాం అన్ఫార్చునేట్లీ జరిగిపోతుంటాయి. నేచర్ని మనం ఆపలేం కదా ఫ్రెండ్స్. కానీ ఎట్లా అయిపోయింది చూడండి. ఆడ కూడా ఇప్పుడు మళ్ళా మనము ఎక్కడ పోతున్నామమ్మా, కట్టేకి చూపినాక ఒకసారి. ఆడొక చేను ఉంటుంది, ఆడుకోతున్నాం ఇప్పుడు మళ్ళా. ఆడనా గో చెట్టు కాడ ఫ్రెండ్స్ నడండి. ఇంకోండి లోపలికి వచ్చి చూపిస్తున్నా. ఏమైంది అగో అక్కడ కొంచెం బాగుంది, కానీ అన్నీ ఇట్లా కొంచెం బెండ్ అయినాయి. కానీ ఇక్కడ మొత్తం ఇట్లా కొట్టింది కదా వస్తున్నా. వాన అనేది ఇట్లా వచ్చేసింది కాబట్టి మొత్తం అన్నీ పడుకోపోయినాయి. అవ్వండి అవి అయితే ఓకే, కొంచెం నార్మల్గా ఉన్నాయి. లోపల చూస్తే ఇంకెట్లున్నాయో, కానీ ఈడైతే చాలా బాధాకరం అయిపోయింది. ఇంకా ముందు ఎట్లుందో చూద్దాం. ఇలా చూడండి అన్ని గుంతలు ఉంటాయి ఇక్కడ. అవ్వండి సబ్ గోలుమాలు కూడా చూడు ఇక్కడ జారుతుంది కాబట్టి నేను కూడా ఒక కట్ట పట్టుకున్నా. ఎందుకు
పని చేయదంట, ఎందుకంటే అది తీగ. ఇక్కడ పొదల్లోకి ఉన్నాయి ఇగోండి. గుడ్ నైట్. పడుకున్నారా? లేవండి లేవండి బాబు లేవండి. నా సౌండ్ ఎందుకు అనిపిస్తుంది అంటే నా డ్రెస్సు నేను పట్టుకున్నాను నోడుతో ఏడ జారిపోతుందో అంటే ఇది కోట చేయితో పట్టుకుంటే కట్ట చెట్లను పట్టుకొని నడుస్తున్నాను. ఇప్పుడు ఇట్లా నడుస్తున్నాం నేను మా అమ్మమ్మ. ఇగోండి చూసానా, నేను చెప్పాలి బయట నుంచి ఇట్లా కనిపిస్తాయి కానీ లోపల పోతే ఇట్లా కనిపిస్తాయి. సరే ముందలా తీగ ఉందంట, అంటే వైర్ ఉందంట, సో జాగ్రత్త పోమంటుంది మా తాత. జొన్నలు చూడండి, సారీ ఒట్లు చూడండి అట్లా వచ్చేస్తాయి మాకు. ఇంతకుముందు నేను రొట్టెలు తిన్నా కాబట్టి. ఇవ్వండి ఇట్లని మళ్ళా చెమటలు కా మా తాత చూడండి ఎట్లా వస్తుండు. సారీ వస్తలేడు, తీగ కడుతుండు. మా అమ్మమ్మనేమో చూపిస్తు. ఎక్కడ? ఓ మై గాడ్, చూడండి ఈడ నేనేం లేదనుకున్నా కానీ గుంతున్నది కూడా ఈడ. నేను అందుకే మనం ఎప్పుడైనా చూడాలి అట్లా. మన ఆడనేమో బాగా అంతా ఎండిపోయింది, నేనేమో తెంపొద్దు అంటే కూడా ఏం చేయాలి. చెట్లు అన్నీ పడిపోయినాయి ఎండకి, సారీ వానకి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఈ పొదలోకి వెళ్ళి దాటినాక మీకు చూపిస్తాను. అమ్మమ్మ కిందికి వెళ్ళి రావచ్చా? అది చూడండి మంచిగా కూర్చునే ఏరియా ఉంది, కానీ వెనకకి ఇట్లా పడతాం, ఇంట్లో దాల్తాయి అనుకొని పోతాం. ఇక నీళ్ళు చూడండి మసలినాయి, ఎన్ని నీళ్ళు చూడండి. మళ్ళీ ఇవి కూడా వంగినాయి. మా అమ్మమ్మ బాధపడుతుంది, మా తాతనేమో కష్టపడుతుంది బాధతోటి. ఎక్కడ? ఓ మళ్ళీ ఇక్కడ చూడండి నీళ్ళు మసలుతుంది. మిషన్ అదేనా ఆడ నిలబెట్టిందే. ఇక్కడ ఇంకా పొదలు అగోండి. మా అమ్మమ్మనేమో ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అట్లా నడుస్తారు, మనకి చెట్లను పట్టుకొని నడుస్తున్నాం. మా అమ్మమ్మనేమో మంచిగా పోతుంది, అన్నేమో నాకేమో నడవనికనే వస్తారు. ఇగోండి ఇది చూడండి మీద వచ్చి పడుతున్నాయి, ఇట్లా జరిపి ఇవ్వండి ఇట్లా అనేసి వాయ్ అని కూడా పోవాలి. శారీలు అయితే మా అమ్మమ్మ మొత్తం కట్టింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నీళ్ళు మంచిగా కాలు కడుకుంటాను నేను. నా షూ మంచిగా అయిపోయినాయి. ఎండకి మీకు కనిపిస్తలేనట్టు, నాకు కూడా కొంచెం కళ్ళు అన్నీ ఎట్లా ఫోకస్ చేస్తున్నాయి కదా, ఎండ కనిపించట్లేదు. ఇక్కడ మంచిగా ఉంది చూడండి, కానీ బుర్జ ఉంది. వావ్. ఇంకండి ఇది మా షేను. ఒక్క నిమిషం ఆగం. ఇంకండి కొయ్యనికి అయింది ఫ్రెండ్స్.